అండి చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. అంటే కంఫర్ట్ ఇన్ ద సెన్స్ మీకు మామూలు వేరే కాడికి వెళ్తే చైర్ కాలు పెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది, అది ఇది ఇంత కొంచెం నేరో అవుతుంది. ఇదేంటంటే మేము మళ్ళీ కూర్చొని సెలెక్ట్ చేసింది నేను. చూడండి మా ఆఫీస్ కోసం మేము కొత్త చైర్స్ అనేవి పర్చేస్ చేసామన్నమాట. ఇవి మీటింగ్ హాల్లోకి అని చెప్పేసి పర్చేస్ చేసాము. సో మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. పూజ చాలా బాగా జరిగింది. మా టీమ్మేట్స్ అందరూ వచ్చారు. అంటే నియర్ అండ్ డియర్ వాళ్ళని మాత్రమే పిలిచాము. సో 1 by 1 అందరూ ఒకటే టైంకి రాలేదండి, ఎవరికి పాజిబిలిటీ ఉన్న టైంలో వాళ్ళు వచ్చారు. సో వినాయకుడి పూజ అయితే చాలా బాగా జరిగింది. రేణు అందరు కలిసి మంచిగా చేశారు. దాని తర్వాత ఇప్పుడే అంటే మా ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే క్యాబిన్ వరకు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా మిగిలింది ఒకటి ఏంటంటే ఫర్నిచరు. సో ఇప్పుడే అంటే మన వీల్ చైర్స్ ఉంటాయి కదా, వీల్ చైర్స్ తీసుకొచ్చి పెట్టారు. దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ 6 వీల్ చైర్స్ ఏంటి అంటే మనకు వచ్చేసేసి ఒకటేమో రిసెప్షన్ దగ్గర, ఇంకా మిగతా 5 ఏమో వర్క్ స్టేషన్ దగ్గర. వర్క్ స్టేషన్లోనే మనకి అకౌంట్ సెక్షన్ కూడా వస్తుంది కాబట్టి అక్కడ వస్తుంది. ఈ 2 వచ్చేసేసి నాది బాస్ చైర్స్. సో రేణు ఒకటి బాస్ చైర్, ఇంకోటి వచ్చేసేసి నాది. బట్ ఇవి బాస్ చైర్స్ అంటారు కానీ మేమైతే బాసెస్ కాదు. వీఆర్ ఈక్వల్ టు అంటే నాట్ ఎంప్లాయీస్, వీఆర్ ఆర్మీ ఆఫ్ బిల్డ్ మోర్ రియాలిటీ. సో వీఆర్ వన్ ఆఫ్ ద మెంబర్స్. ఎస్. రేణు అప్పుడే అంతా నేర్చేసుకుంది. అంటే మనదైతే తొందరగా నేర్చుకుంటారు కదండి, క్విక్గా. సో ఇంకా అంటే అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తుంటది. బట్ అట్లా చెప్తుంటది, అన్ని చెప్తుంటది వరుసగా. సో అంటే ఇలా ఓన్ ఆఫీసు, ఓన్ సెటప్, హౌ యూ ఫీలింగ్? చాలా 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 రెస్పాన్సిబిలిటీ. ఎస్. హ్యాపీ అని చెప్పాను నేను. చాలా రెస్పాన్సిబిలిటీ నాకు ఇప్పుడు ఇది. సో అందులో ఇంచే హ్యాపీనెస్ ఇంకా నాకు పెరగాలి, సాటిస్ఫాక్షన్ రావాలి, అండ్ బాగా సక్సెస్ అవ్వాలి, గ్రో అవ్వాలి, అందరికీ సహాయం చేసే విధంగా ఉండాలి అనేది కోరుకుంటున్నాను. అయితే ఒక విషయము, ఇప్పుడు మనం దీనికి ఇన్వెస్ట్ చేసిన దాంతో అంటే కంపేర్ చేస్తే అంటే ఈక్వల్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే నీకు ఏదైనా వేరే ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఒక ఎసెట్ కానీ కొని ఉంటే హ్యాపీనా, ఇది హ్యాపీనా? అంటే ఎసెట్ అంటే అవి ఎసెట్స్ ఏమైనా ఉన్నా కూడా హ్యాపీ కాదు. బట్ కాకపోతే ఇదేంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్. బట్ దీని నుంచి ఇంకా అవన్నీ గోల్డ్ వస్తే ఒకటే ప్రాపర్టీ కొనేవాళ్ళం, అది ఐదర్ గోల్డ్ ఆర్ ల్యాండ్. బట్ దీని నుంచి గోల్డ్, ల్యాండ్ అన్ని కొనుక్కోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనతో పాటు అందరినీ ఎదిగించుకోవచ్చు, అందరికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, అందరికి అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. అంటే నిజంగా అంటే నాకు చాలా కోరిక ఉండేది, మన నుంచి 10 మందికి హెల్ప్ అవ్వాలి, హ్యాపీ ఉండాలి, కొన్ని ఫ్యామిలీస్ మనల్ని మనం హ్యాపీగా ఉంచాలనేది నాకు కోరిక ఉంటుండే ఎప్పటి నుంచో. సో అదే అంటే మేము అసలు మా లైఫ్ లో మేము ఏది అనుకోలేదు, ఇలా ఈ స్టెప్ వేస్తాం, ఈ స్టెప్ వెళ్తాం ఇలా అనేది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా మేము వచ్చామన్నమాట. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా మాకు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వేరే మాట్లాడండి, ఫర్దర్గా కూడా అసలు వాట్ ఈస్ దిస్ అంటే దీని గురించి ఏంటి మీకు అనేది కంప్లీట్ గా మేము ఫర్దర్ వీడియోస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. తప్పకుండా దీని గురించి మీకు చెప్తూనే ఉంటాము. సో అంటే ఇది వచ్చేసి మనము బిగినింగే అండి. దిస్ బిగినింగ్ షుడ్ బి అంటే చాలా మందికి లైఫ్కి బిగినింగ్ కావాలి. మా వల్ల చాలా మంది అంటే లైఫ్ స్టైల్ మంచిగా మారిపోవాలని మేము కోరుకుంటున్నాము. అండ్ నాకైతే ఇందాక రేణుని అడిగిన క్వశ్చన్ నన్ను అడిగితే ఎవరైనా భార్యకి గోల్డ్ ఇప్పిస్తే హ్యాపీనా, భార్య గోల్డ్ ఇప్పిస్తే హ్యాపీనా, ఎసెట్స్ ఇప్పిస్తే హ్యాపీనా అంటే నేను అనుకోవడం ఏంటంటే భార్యని కూడా అంటే ఒక ఆపర్చునిటీ గివర్గా అంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు కూడా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే ఆపర్చునిటీ వైఫ్కి కూడా మనం ఇప్పిస్తే దానికి మించిన హ్యాపీనెస్ లేదు. సో థ్యాంక్ యూ. తినగండి, అద్దాలు ఉన్నాయి అక్కడ పక్కన. అది లోపలికి లాస్ట్ క్యాబిన్, లాస్ట్.
జాగ్రత్త. హాయ్ అండి. వర్క్ స్పేస్లోకి సంబంధించిన చైర్స్ తిప్పించేసాము ఆల్రెడీ. అంటే అన్నీ ఆర్డర్ ఇచ్చాము, ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్. సో దానికి సంబంధించి 1 by 1 ఇప్పుడే అన్లోడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసేసి మనకి రిసెప్షన్ దగ్గర వర్క్ స్పేస్లో ప్లస్ అకౌంట్ సెక్షన్లో వేయడానికి ఇవి. అండ్ సిఎండి ఎండి చైర్స్ వచ్చేసేసి ఇవ్వండి. అంటే నా దాంట్లో ఒక చైరు, రేణు దాంట్లో ఒక చైరు. ఇది ఎండి సిఇఓ రూమ్స్లో వచ్చేది. ఒకసారి కూర్చోండి మేడం. సో ఇలా ఉంటుంది చైర్. అంటే ఇది కొంచెం మనకి సిట్టింగ్ ప్రాబ్లం కాకుండా, సో నెక్ షోల్డర్స్ ఇవన్నీ పెయిన్ కూడా ఉండకుండా కంఫర్టబుల్గా ఉండడానికి కొంచెం చూసి అంటే వీటి స్పెసిఫికేషన్స్ గురించి రేణు ఒక వీడియో చేసి చెప్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు వాటన్నిటి గురించి ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో వర్క్ స్పేస్ లో కూడా ఏంటంటే లాంగ్ టైం కూర్చుంటారు కాబట్టి, ఎక్కువ అవర్స్ కూర్చుంటారు కాబట్టి, సో వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దన్న ఇది తోటి మేము ముందు జాగ్రత్తతోటి ఇవి తీసుకున్నామండి. ఈ చైర్స్ కూడా అందరికి అంటే ఇవి కంఫర్ట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి మీకు అంటే ఎంతసేపు కూర్చున్నా కూడా దీని సీటింగ్ చూసారు కదా షేప్, ఆ షేప్ వల్ల ఏమవుతుందంటే థైస్ దగ్గర నొప్పి లేవడం కానీ, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పెయిన్ రావడం కానీ అట్లాంటివి జరగవు అనమాట. ఇంకోటి ప్రాపర్ అలైన్మెంట్ ఉంటుంది బాడీతోని. సో అట్లా ఉండడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. అంటే మూవ్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంది చైర్ కదండి. రొటేషన్ కొంచెం బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము అన్నీ పెట్టుకోవాలి కదా దాంట్లో. మాకేమో వీడియోలు తీయక తప్పట్లేదు. మీరు మళ్ళీ ఆయన ఫీల్
చెక్ చేస్తున్నారా చైర్స్ ఎలా ఉన్నాయని? సిస్టమ్ ఓకే, ఎలా ఉన్నాయి చైర్స్ ఇప్పుడు? బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వర్క్ స్టేషన్లో వేసి చేసండి, చూడండి ఎంత కంఫర్ట్ ఉందో. అంటే కంఫర్ట్ ఇన్ ద సెన్స్ మీకు మామూలుగా వేరే కాడికి వెళ్తే చైర్ కాలు పెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది, అంటే ఇది ఇంత కొంచెం నేరో అవుతుంది. ఇదేంటంటే మేము మళ్ళీ కూర్చొని సెలెక్ట్ చేసింది నేను. ఇదేంటంటే ఎంతసేపు కూర్చున్నా కూడా వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇది లాకు ఇలా అన్నాను అనుకోండి, మూమెంట్ కూడా ఫ్రంట్ బ్యాక్, అంటే ఇక్కడ ఇట్లయితే తెలుస్తుంది మీకు, టిల్ట్ అవుతుంది. ఓకే, లాక్ చేస్తే నో టైట్ అయిపోతుంది. ఓకే, ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అనేది కామన్. హైట్ సో ఇదండి. అంతే అంతే ఉంటుంది రైట్ మొత్తం 2Dనే క్లారిటీగా ఉండదు. కొంచెం మీ పేరేంటి? విశాల. టాప్ వచ్చిన తర్వాత అవంతిక లేకపోతే కాదు దేవసేన, అవంతికనా లేకపోతే రాజమాత? వదిలేసి వచ్చిన అందరినీ. ఇక్కడ కత్తికోట అయితే ఇక్కడ వెన్నుపోటు. జస్ట్ ఫర్ ఫన్.
చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు, అవసరం లేదుగా. చెప్పు. హలో, ఏమైందండి? అద్భుతంగా ఉన్నాయి కదా మా క్యాబిన్స్. ఏమైంది? ఎందుకు అంత పరీక్షగా చూస్తున్నారు? అంటే డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరిని? క్యాబిన్లో డామినేట్ చేస్తున్నట్టు. నువ్వు మస్తు లుక్ వచ్చింది చూడ, చేసేసిన తర్వాత ఆ చైర్ వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. అవును, అవి కూడా వేసేస్తే అయిపోతుంది. వద్దులేదు, వద్దు. ఇక్కడ వేయచ్చు. ఇక్కడ వేయచ్చు. మీరు కూర్చోండి అని అటు ఇటు అట్లా లాస్ట్ కూర్చోండి. లేచి ఇటు కూర్చున్నప్పుడు తగులుతుంది అన్నట్టు. అంటే అటువైపు వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా, లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చా అనేది అక్కడ అవుతుంది ఇబ్బంది కదా. ఇది ఫ్రీగా ఉంది, ఎందుకంటే అది పెద్దది కదా టేబుల్. ఇప్పుడు చూడు, ఓకే బాగుంది. వచ్చింది టేబుల్. అడ్జస్ట్ చేసుకో. కూర్చో. కూర్చో. టడన్ టడన్. కూర్చోగానే సరిపోదు, చాలా బరువు బాధ్యతలు కూడా ఉన్నాయి.